ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి తెలంగాణలో అంటే ముఖ్యంగా నైజాం ఏరియాలో మాత్రం ప్రీమియర్ షోస్కి టికెట్ల హైక్కి మాత్రం కొంచెం డైలమాలో కనిపిస్తున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, రీసెంట్గానే తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏ సినిమాకైనా కూడా ప్రీమియర్ షోస్కి పర్మిషన్ కావాలన్నా లేకపోతే టికెట్ల హైక్ కావాలన్నా కూడా దాదాపుగా 90 రోజుల ముందే మీరు ఒక అర్జీ పెట్టుకోవాలి అని చెప్పేసి నిర్మాతలకు అందరికీ కూడా ఒక రూల్ అనేది పెట్టారనమాట. సో మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి 90 రోజుల ముందే పెట్టుకున్నారంటే అది లేదు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం పట్ల కూడా క్లారిటీ లేదు. రీసెంట్ వరకు అయితే మార్చ్ 26కి అన్నారు. మరి నిన్న మొన్ననే మళ్ళీ మార్చ్ 19కే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పేసి వారం రోజుల ముందుకు జరిపేశారు. సో ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వానికి ఏం కావాలి అంటే, మీరు పలానా డేట్ రోజు సినిమా రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ముందుగానే ఫిక్స్ అయ్యి 90 రోజుల ముందు మాకు పిటిషన్ పెట్టుకుంటే అప్పుడు మేము టికెట్ల హైక్ కావచ్చు, లేకపోతే ప్రీమియర్ షోస్కి పర్మిషన్ కావచ్చు, ఈ విధంగా మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వారం రోజుల్లోనే సినిమాని మార్చ్ 26కి 19కి జరిపేశారు అంటే, సో ఖచ్చితంగా ఇంకా మరి ఇంకెప్పుడు చెప్పుకుంటారు తెలంగాణ ప్రభుత్వానికి అంటే ఇంకా ఇక్కడ నో ఆన్సర్ అనమాట. సో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం మ్యాక్సిమం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ప్రీమియర్ షోస్ కానీ టికెట్ల హైక్ కానీ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు అని చెప్పేసి కొంచెం టెన్షన్ వాతావరణం ఇటు ఫ్యాన్స్లో కావచ్చు, మూవీ టీం వాళ్ళు కావచ్చు కనిపిస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కీ రోల్ కాబట్టి, సో ఖచ్చితంగా అక్కడ ఇలాంటి రూల్స్ ఏమీ కూడా లేవు కాబట్టి, సో ఆటోమేటిక్గా టికెట్ల హైక్ కావచ్చు, ప్రీమియర్స్ కావచ్చు యథావిధిగా అక్కడైతే జరుగుతాయి. బట్ నైజాం ఏరియాలో మాత్రం ఖచ్చితంగా ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్కి మాత్రం కొంచెం ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నైజాం అనేది ఎంత మంచి ప్రాఫిటో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడనే కాదు, గతంలో నుంచి కూడా ఆయన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వకన్నా ముందు కూడా ఏ సినిమా అయినా కూడా నైజాం ఏరియా అంటే పవన్ కళ్యాణ్ది, పవన్ కళ్యాణ్ అంటే నైజాం ఏరియా అని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది. ఆయన సినిమాల్ని నైజాం ఏరియాలో ఆమె అంత అద్భుతంగా ఆదరిస్తారు. అప్పట్లో ఆయన సినిమాలన్నిటికీ కూడా ఏ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయనేది నైజాం ఏరియాలో అందరికీ తెలిసింది, ఒక రికార్డు స్థాయిలో వచ్చేవన్నమాట. సో అలాంటి ఏరియాలోనే ఈసారి మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్కి ఒక చుక్కెదురైంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. బట్ మరి ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడి, అటు ఏపీ రాష్ట్రంలో వీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడి వాళ్ళని ఒప్పిస్తారా ఏంటి, పర్మిషన్ తీసుకుంటారా అంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి అయితే ఏమాత్రం కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే సినిమానే పాలిటిక్సే అని చెప్పేసి ఎప్పుడు అని చెప్పేశారు కాబట్టి ఒక నార్మల్ హీరో లాగానే వెళ్ళి ఏమైనా మాట్లాడి సంధి కుదురుస్తారా, లేకపోతే నిర్మాతలు ఏమైనా వెళ్ళి మాట్లాడతారా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అని చెప్పేసి అయితే ఒక డౌట్ అయితే ఉంది. బట్ ఒక మ్యాక్సిమం 70-80% వరకు అయితే ప్రభుత్వం ఒప్పుకునే ఛాన్స్ అయితే లేవు. ఎందుకంటే మొన్ననే డేట్ చేంజ్ చేశారు కాబట్టి 26కి వచ్చే 19కి మార్చుకున్నారు కాబట్టి, సో మరి 90 డేస్ ముందే చెప్పాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు 2-3 డేస్ బ్యాకే ఈ విధంగా డేట్ చేంజ్ చేశారంటే ఖచ్చితంగా ఇవ్వకపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఇప్పటికే దురంధర్ 2 ఎఫెక్ట్ అనేది సినిమా పైన ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకొక వైపు ఈ విధంగా టికెట్ల హైక్, ప్రీమియర్ షోస్ కూడా లేవు అంటే సో మరి సినిమా పరిస్థితి ఏంటి అనే ఒక డౌట్స్ చాలా మందిలో కనిపిస్తున్నాయి. బట్ చూడాలి మరి అప్పటి వరకు అయితే ఏమైనా మాట్లాడి నిర్మాతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఏమైనా ఒప్పిస్తారా లేదా అని.